ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న కేసీఆర్కి పోయి కేటీఆర్ నడిపి ఉండేవాడు. ఇప్పుడు అతను కొట్టుకుని 10 ఏళ్ల తర్వాత ఈ ట్రిప్ ఏదో చేస్తారనుకుంటే ఈలోపు మళ్ళీ అదే కేసీఆర్ సీఎం అనగానే ఆ కేసీఆర్ మీద ఉన్న కోపం అంతా టోటల్గా పార్టీ మీద చూపించారు, ఓడగొట్టారు. ఇప్పుడు కేటీఆర్ ఏమైపోయాడు, చరిత్రలో అయిపోతున్నాడు. భవిష్యత్తులో సీఎం అవుతాడో లేదో ఆయనకి డౌట్ వచ్చేసింది. ఇప్పుడు ఎందుకు బీజేపీ పుంజుకుంటోంది, ఇటు పక్కన రేవంత్ స్ట్రాంగ్ అయిపోయాడు. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఏముందిలే అనుకునే స్టేజ్, వాస్తవంగా బీజేపీ ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ ఏమీ లేదు అనుకున్న దశలో ఆయన్ని చేసేసి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. అట్లాగే తెలుగుదేశం 2014, 16, 19, 17, 18లోనన్నా లొకేషన్ చేసేసి ఉంటే గొడవ ఉండేది కాదు. సీఎంగా అనుభవం ఉంది ఆయనకి అనేది సరిపోయేది. ఇప్పుడు లోకేష్ని అప్పుడు మంత్రిగానే ఉంచారు. తర్వాత ఆయన ఓటమి పాలవడంతో ఒక మైనస్ ఫీల్ అయ్యాడు, స్ట్రగుల్ ఫీల్ అయ్యాడు. కానీ మళ్ళీ కార్యకర్తలను మెప్పించగలిగాడు, ప్రజలను మెప్పించి తను పాదయాత్ర ద్వారా నాయకుడు అయ్యాడు. మళ్ళీ లైమ్లైట్లో గవర్నమెంట్ భారీ మెజార్టీలో తను కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు సమస్య ఏంటి, లోకేష్ని ఇవాళ ఇవ్వకపోతే ఇట్లాగే అయిపోతుంది కదా తన పరిస్థితి. తను ముఖ్యమంత్రిని చెయ్యాలి అనేది కార్యకర్తల ఫీలింగ్ ఉంది. కానీ ఇప్పుడు అంత హఠాత్తుగా అవసరం ఏముంది సార్? ఇప్పుడు 7 నెలలు అవుతుంది, ఇంకా వీళ్ళకి 4.5 ఏళ్ళు టైం ఉంది కదా. లాస్ట్ సంవత్సరమో లేదంటే ఒక 2 ఏళ్ళ తర్వాత అడిగిన ఒక ఇది